దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ మినీ వేలంతో ఐపీఎల్ ప్రారంభమైనంత సంబరపడిపోయారు అభిమానులు. అన్ని ఫ్రాంచైజీలు చాలా ఉత్సాహంగా పాల్గొని ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డాయి. ఎవరు ఊహించిన విధంగా ఈసారి ఐపీఎల్లో ఆటగాళ్లకు కాసుల పంట పండింది. ఎప్పట్లాగే ఫ్రాంచైజీలు ఆస్ట్రేలియా క్రికెటర్ల వెంట పడ్డాయి. ఒకరిని మించి ఒకరు భారీ ధర పలుకుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఊహించినట్టే గతేడాది రికార్డును ఈ ఏడాది బద్దలుగొట్టారు ఆటగాళ్లు. అయితే కేవలం ప్రతిభావంతులైన ఆటగాళ్లే కాకుండా అనామక ఆటగాళ్లు కూడా కోట్లు కొల్లగొట్టడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి ఒక విచిత్ర సంఘటన ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో జరిగింది. గత ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యష్ దయాల్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా 5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి అతడు సాధించిన ఫీట్ ఏమిటా అని చూస్తే, గత ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గెలవాలంటే చివరి 5 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలో 5 బంతులకు 5 సిక్సర్లు సమర్పించుకున్న ఘనత యష్ దయాల్ది. అలాంటి చెత్త రికార్డు ఉన్న ఆటగాడికి 5 కోట్లు పెట్టడం కొద్దిగా విచిత్రమే మరి. అయితే ఆశ్చర్యకరంగా 5 సిక్సర్లు కొట్టిన డాషింగ్ ఫినిషర్ రింకు సింగ్ ను అదే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కేవలం 50 లక్షల రూపాయలకే అట్టి పెట్టుకుంది. సిక్సర్లు కొట్టినోడికి 50 లక్షలు, కొట్టించుకున్నోడికి 5 కోట్లు ఏంటని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. ఇంటర్నెట్ వేదికగా ఐపీఎల్ నిర్వాహకులను ఏకిపారేస్తున్నారు. ఐపీఎల్ అంతా ఒక గ్యాంబ్లింగ్ అంటూ నిట్టూరుస్తున్నారు.